మాట్లాడుతున్నావమ్మా? అంత పెద్ద రాక్షస తన దగ్గర నాన్న అప్పు తీసుకున్నారా? వినటానికి చాలా భయంగా ఉందమ్మా. ఇప్పటికే మనం ఎవరు అన్న విషయం బావకి తెలిసి మన మీద చాలా కోపంగా ఉన్నారు. ఇలాంటప్పుడు మనం ఇక్కడ ఉండడమే పెద్ద విషయమమ్మా. ఆవిడ గాని ఇక్కడికొచ్చి గొడవ చేసిందంటే అంతే, పెద్ద అవమానమే జరుగుతుంది. బంగారి, ఇప్పుడు ఏం చేయాలి బంగారి? అమ్మా, డబ్బులు ఇస్తున్నంత వరకు ఆవిడ మనల్ని ఏం చేయదు. నేను చూసుకుంటాను. ఏముంది, రోజు మిస్ అవ్వకుండా డబ్బులు తిరిగి ఇవ్వాలి. దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. అయ్యో, అన్ని కష్టాలు నీ తల మీదకి ఎత్తుకుంటున్నావు బంగారి. ఇలా మనల్ని ఒంటరి వాళ్ళని చేసి మీ నాన్న ఎక్కడికి వెళ్ళారో ఏంటో. ఇప్పుడు ఏం చేయాలి? ఆ అప్పు ఎలా తీర్చాలి? ఇంట్లో తెలిస్తే అది ఖచ్చితంగా పెద్ద సమస్య అవుతుంది. వేరే దారి లేదు. పార్ట్ టైం జాబ్కి వెళ్తే దాని నుంచి ఒక శాలరీ వస్తుంది. దాంతో మనం ఇది కట్టాలి. కానీ ఈ అప్పు గురించి ఎవరికీ ఇంట్లో తెలియకూడదు. ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ఈ ఇంట్లో అందరూ నాన్న గురించి తప్పుగా అనుకుంటారు, ఇంకా అవమానిస్తూనే మాట్లాడతారు. అప్పుడు ఇలా డబ్బుల కోసమే మేమే ఇంటికి వచ్చామని మా గురించి కూడా తప్పుగా అనుకుంటారు. అయ్యో దేవుడా, ఈ సమస్య నుండి గట్టెక్కడానికి నువ్వే నాకు శక్తినివ్వాలి. నిన్నే నమ్ముకున్నాను స్వామి. సార్, ఇది నా రెజ్యూమ్. లేదు మేడం, ఫుల్ టైం జాయిన్ అయ్యేలా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, కానీ పార్ట్ టైం ఇక్కడ ఏం లేదు. థ్యాంక్ యూ సార్. సరే. $15,000 జీతం. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు వర్క్ చేయగలరా? సార్, శాలరీ కొంచెం లోగా ఉంది. మేమంతే ఎఫర్ట్ చేయగలమమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ. ఎవరిది? హలో హలో మేడం, పార్ట్ టైం జాబ్ కి ఏమైనా అప్లై చేశారా? అవును, మీరు? మేము చరణ్ అకాడమీ నుంచి మాట్లాడుతున్నాం. ఒకసారి వచ్చి కలుస్తారా? షూర్ షూర్, తప్పకుండా వస్తాను. ఓకే. మీ రెజ్యూమ్ చూసాం మేడం. మీలాంటి ఒక ప్రొఫైల్ కోసమే మేము వెతుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఈవినింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు వర్క్ ఉంటుంది. మంత్లీ 25,000 శాలరీ. ఓకే సార్. ఆ తర్వాత మీ పర్ఫార్మెన్స్ని బట్టి మీ పేమెంట్ మారుతుంది. ముఖ్యమైన విషయం, లీవ్ తీసుకోవడానికి లేదు, కారణాలు చెప్పకూడదు. టైంకి వస్తే టైంకి పంపించేస్తాను. ముందుగా వెళతానని పర్మిషన్ అడగకూడదు.
ఆ, అంటే సార్ 10 o'clock అనేది ఒక 9 o'clock వరకు పాసిబుల్ కాదా? లేదు మేడం, 10 వరకు ఉండాలి. ఓకే సార్, నో ఇష్యూస్. నేను జాయిన్ అవుతాను. అలా అయితే ఇవాళే మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇదిగోండి, ఈ ఫామ్లో ఒక సైన్ చేయండి. బంగారి, ఏమైంది జాన్సమ్మా? టైం అయింది, ఇంకా పడుకోలేదు. నేను పడుకునేది పక్కన పెట్టు. టైం ఎంత అవుతోంది? ఇంతసేపు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎందుకింత లేట్? అదే కదా 10 గంటలకి ఇంటికి రావటం ఒక ఆడపిల్ల లక్షణమేనా? ఇదేమన్నా ఇల్లు అనుకున్నావా, సత్రం అనుకున్నావా? నీ ఇష్టానికి వస్తున్నావు పోతున్నావు. ఈ ఇంటి కోడలు అన్న విషయం కొంచెం కూడా గుర్తులేదా నీకు? ఎక్కడికి వెళ్ళావు? ఎందుకింత లేట్ అయింది? మీనా, ఒక్క నిమిషం ఉండు. నేనిక్కడ అడుగుతున్నాను కదా. లేదత్తయ్యా, ఇదంతా మొదట్లోనే తుంచేయాలి. లేదంటే ఇదే అలవాటైపోతుంది. అడుగుతున్నాను కదా, సమాధానం కూడా చెప్పవా? అంటే అత్త, బంగారి, ఏమైంది? ఆఫీస్ నుంచి ఈవినింగ్ 5 గంటలకే బయలుదేరావని చెప్పావు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? జాన్సమ్మా, నేను కొత్తగా ఒక కోర్సులో జాయిన్ అయ్యాను. అది ఈవినింగ్ 5 నుంచి 10 వరకు ఉంటుంది. అందుకే క్లాస్ చూసుకుని వస్తున్నాను. ఓహో, కోర్సులో కూడా చేరావా? అవును, ఎవరినడిగి నిర్ణయం తీసుకున్నావు నువ్వు? మీనా, ఉండు. లేదత్తయ్యా, ఇంట్లో ఇంతమంది ఉన్నాం. ఎవ్వరిని ఒక్క మాట కూడా అడగకుండా తన ఇష్టానికి నిర్ణయం తీసేసుకుంటుందా? అప్పుడు మనమంతా ఎందుకున్నట్టు? తనసలు బ్యాచులర్ లైఫ్లోనే ఉండాల్సింది కదా. తనకి పెళ్ళెందుకు, కుటుంబం ఎందుకు? మీనా, కాస్త గమ్మునుండు. బంగారి, ఏం కోర్స్ అది? అంటే జాన్సమ్మ, రవి సార్ అబ్రాడ్లో చదువుకున్నవారు, బాగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఫారెన్ క్లయింట్స్ అందరినీ చాలా ఈజీగా డీల్ చేయగలరు. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను, కానీ ఆయనంత ఫ్లూయెన్సీ నాకు లేదు. అందుకే అది కరెక్ట్ చేసుకుందామని ఇప్పుడు ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అయ్యాను. మనకి చాలా మంది ఫారెన్ క్లయింట్స్ అంతా ఉన్నారు కదమ్మా. నేను వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ఫుల్గా ఉంటుందని. వెరీ గుడ్. ఓహో, మేడం గారు ఆవిడే ఆలోచించి తమరి ఒక నిర్ణయం తీసేసుకున్నారా?